కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక భేటీ కొనసాగుతోంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 146 టీఎంసీల నీటి పంపకాలపై చర్చ జరుగుతోంది. 70% వాటా కోరుతున్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. బేసిన్ ప్రాతిపదికన 71% వాటా కోరుతున్న తెలంగాణ ఏపీకి 29% వాటానే ఉండాలంటోంది. దీంతో కృష్ణా జలాల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నీటి పంపకాలపై చర్చ జరుగుతోంది. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరాజును అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, చెప్పండి, ప్రస్తుతం త్రిసభ్య కమిటీ సమావేశంలో ఎటువంటి చర్చ నడుస్తోంది? పంపకాలపై తెలంగాణ వాదన ఏంటి? ఏపీ వర్షన్ ఏంటి? జలసౌధలో ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ నేతృత్వంలో ఈ సమావేశం నడుస్తూ ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్ బాబుతో పాటుగా ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు అయినటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలంలో నీటి లభ్యత, రెండు రాష్ట్రాల మధ్యన నీటి వాటాల పంపిణీ పైన చర్చించి ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆ సిఫార్సులని కేఆర్ఎంబీ చైర్మన్కి పంపిస్తారు. సో ఇది ఈరోజు ఎజెండా. అయితే ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, నీటి పంపిణీ ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ నీటి వాటాలు పంపిణీల విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన మొదటి నుంచి కూడా ఒక వివాదం అనేటువంటిది చెలరేగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిపాదనతో నీటి కేటాయింపులు చేసుకుంటున్నారు, వినియోగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జలాశయాల్లో అందుబాటులో ఉన్నటువంటి నీటి వాటాల విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్యన ఒక సంవాదం అయితే నడుస్తూ ఉంది. వాదన ప్రతిపాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రస్తుతము జలాశయాల్లో కనీస గరిష్ట నీటి మట్టానికి ఎగువన కనీసంగా 146 టీఎంసీలు అందుబాటులో ఉంటుందనేది ఒక అంచనా వేశారు. సో ఆ 146 టీఎంసీలో తాత్కాలికంగా కూర్చుకున్నటువంటి ఒప్పందం మేరకు ఏపీ తమకు రావాల్సినటువంటి వాటాలో దాదాపుగా 115 టీఎంసీలు రావాలి తమకు అని ఏపీ వాదిస్తూ ఉంది. అదేవిధంగా 33% నిష్పత్తిలో తెలంగాణకి కేవలము 30 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వెళ్తుంది అనేటువంటిది ఏపీ చేస్తున్నటువంటి వాదన. ఆ మేరకు ఇప్పటికే వినియోగించుకున్నటువంటి వాటా పోను ఏపీకి మరొక 47 అక్టోబర్ వరకు నీటి వినియోగం అవసరాల కోసము 47 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని చెప్పి ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖ రాసింది ఏపీ. అదేవిధంగా తెలంగాణకు 30 టీఎంసీలు వెళ్తాయి. అందులో ఇప్పటికే 20 టీఎంసీలు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో 10 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తూ ఉంది. సో ఇక్కడే తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది. వాస్తవానికి అది తాత్కాలిక కేటాయింపులు మాత్రమే, కానీ వాస్తవానికి తెలంగాణకి 70% వాటా అనేటువంటిది రావాలి. కాబట్టి ఆ మేరకే దాదాపుగా 50 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని చెప్పేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదిస్తూ ఉంది, కోరుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఏపీనేమో ఇప్పటికి వినియోగించుకోకపోను తమకు 47 టీఎంసీల నీరు కేటాయించాలి. తెలంగాణ కేవలం 30 టీఎంసీలే కాబట్టి 20 వాడుకుంది, 10 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వెళ్తాయనేటువంటి వాదన చేస్తూ ఉంది. సో ఈ వాదన నేపథ్యంలో ఈరోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది. అయితే తెలంగాణ మాత్రము మొదటి నుంచి వాదిస్తూ ఉంది. అసలు వాస్తవానికి అది తాత్కాలిక ఒప్పందం మాత్రమే, తెలంగాణకి 70% నీటి కేటాయింపులు చేయాలి. ఇప్పటికిప్పుడైతే ఈ ఆగస్టుతో పాటుగా సెప్టెంబర్ నెలాఖరు వరకు 50 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని చెప్పేమో కోరుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం మీద ఒకంత ఆసక్తి ఉత్కంఠనైతే ఏర్పడింది. తెలంగాణ అధికారులు తెలంగాణ పక్షాన తమకు కావాల్సినటువంటి వాటా కోసము డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు ఏపీ కూడా దాదాపుగా ఇప్పుడు 40 టీఎంసీల నీటిని ఇటు ఆంధ్రనివాస్ జలస్రవంతి, పోతిరెడ్డిపాడు, సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ ద్వారా కేటాయించాలి. 40 టీఎంసీలు ఉన్న ఫలంగా తమకు అక్టోబర్ వరకు నీటి అవసరాల కోసం అని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఏం నిర్ణయం తీసుకోబోతారనేటువంటిది ఆసక్తిగా మారింది. ఈ సమావేశం తర్వాత దీనిపైన ఈ సమావేశంలో ఒక కొలిక్కి వస్తుందా,
వస్తే ఏ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరిస్తారనేటువంటిది చూడాలి. మరి అయితే ఇందులో చర్చించిన తర్వాత ఏకాభిప్రాయం కుదిరితే మాత్రము ఆ ప్రతిపాదనలని ఆ సిఫార్సులని కేఆర్ఎంబి చైర్మన్కి చేస్తారు. కేఆర్ఎంబి చైర్మన్ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు నీటి అలొకేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. నరసింహారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.